Telugu. Okay then. Hi guys, myself Amir Sohil Sheth, and I have a experience of 5 years in the software industry. I teach different technologies. Now now in this meeting, I'm going to teach about front-end technologies, which covers HTML, CSS, JavaScript, React, SQL. Okay. So today and tomorrow and day after tomorrow also, we will mostly discuss about theoretical concepts of different web development technologies and all. And from Monday onwards, we will start with HTML, CSS, and other technologies. Okay. Sir, already we have known about HTML, sir. Mm-hmm. Uh, we are directly on CSS, sir. Okay. But we can go step by step, right? I will just go on for one Speed, day. We can cover. fast. Yeah. Yeah, Just కొంచెం ఫాస్ట్గా uh, HTML కవర్ చేసేసి సిఎస్ఎస్ కంటిన్యూ చేశారు. అదే జస్ట్ పైన కవర్ చేసేసి ఏంటంటే ట్యాగ్స్ ఏంటి అవి ఏంటి అని మామూలుగా చెప్పేసి మనం అది వాటి మీద ఒక ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం సిఎస్ఎస్ కు మూవ్ ఆన్ అయిపోవచ్చు డైరెక్ట్ గా. ఓకే ఓకే సార్. ఏంటంటే మీకు స్టార్టింగ్ నుంచి కొంచెం నా ఆ, నే నేను స్టార్ట్ చేయాలన్నా సడన్ గా సిఎస్ఎస్ నుంచే మొదలెట్టాలి అంటే ఆ కాన్సెప్ట్ అనేది అలా వర్క్ అవుతుంది. ఓకే ఓకే. ఎందుకంటే మనం ఒక పాయింట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ నాదైన స్టైల్లో నేను చెప్పుకుంటూ వస్తాను. మీకు ఒకవేళ ఇది మనకి అన్ని తెలుసు అనుకుంటే కనుక మనం ఫాస్ట్ గా ర్యాపప్ చేసేద్దాం ఈ 2-3 డేస్ లో. థియరిటికల్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒకవేళ మీకు ఏమైనా నాలెడ్జబుల్ పాయింట్స్ అనిపిస్తే అవి నోట్స్ రాసుకోండి. మీకు నోట్స్ కూడా షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను మీ టీచింగ్ అసిస్టెంట్స్ తో వాళ్ళతో వాళ్ళకి డేటా నేను ఏదైతే పీపీటీస్ అవి చెప్తున్నానో అవి షేర్ చేసి అండ్ నేనైతే టాస్క్ ఇస్తానో అవి కంప్లీట్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఓకే సార్. ఓకే సో I'm sharing my screen. సో మనం ఇక్కడికి వచ్చింది ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకోవడానికి అనమాట. సో బిఫోర్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకోవడానికి ముందు మనకు తెలియాల్సింది ఏంటి? ఎవరైనా ఆలోచిస్తారు? అసలు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ దేనికి సంబంధించింది? యూఐ, యూజర్ ఇంటర్ఫేస్ కోసం. గుడ్. యూజర్ ఇంటర్ఫేస్ కోసం. అసలు దేనికి సంబంధించింది అని అడుగుతున్నాను. వెబ్ డెవలప్మెంట్ సార్. వెబ్ అంటే పేజ్. ఏం పేజ్? ఓకే. ఇప్పుడు మనం ఒక ఫోల్డర్ లో ఉన్నాం కదా. హలో. ఎస్ సార్. అదే నేను మనం చెప్తున్నాను ఇప్పుడు మనం ఇప్పుడు నేను నా పర్సనల్ ల్యాప్టాప్ లో ఒక ఫోల్డర్ లో ఉన్నాను. ఓకేనా? ఈ ఫోల్డర్ లో నేను డిఫరెంట్ ఫోల్డర్స్ ని యాక్సెస్ చేయగలను, డిఫరెంట్ ఫైల్స్ ని యాక్సెస్ చేయగలను. కరెక్టా? ఎస్ సార్. ఎస్ నువ్వు ఏదో ఒకటి చెప్పండి. ఎస్ సార్. ఎస్ సార్. యాక్సెస్ చేయగలను. కరెక్టా? సో ఇప్పుడు నేను ఒక పక్క వాళ్ళ సిస్టమ్ లో ఉన్న ఫైల్స్ ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను. అది నాకు పాసిబుల్ అవుతుందా? ఎస్ సార్, అవుతుంది సార్. ఎలా పాసిబుల్ అవుతుంది? హ్యాకింగ్ సార్. హ్మ్? అంటే యాక్సెస్ ఇప్పుడు చేయమంటే అదే ఇప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ నేను నా ఫైల్స్ ని యాక్సెస్ చేస్తాను. సో ఇవే ఫైల్స్ వేరే ఎక్కడో వేరే సిస్టమ్ లో ఉన్నాయి. సో వాటిని నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. వాటిని మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు? వేస్ ఏంటి అసలు? యాక్సెస్ చేయాలి అంటే ఆ పక్క సిస్టమ్ లో ఉన్న డేటాని మనకి ఏమేమి వేస్ ఉన్నాయి? ఎనీ డెస్క్ కానీ వాటి కనెక్ట్ అంత అవ్వచ్చు. అంత లోతుకి వెళ్ళక్కర్లేదు. మనం సింపుల్ గా చెప్పుకోవాలి అంటే ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాబొరేటరీ ఊహించుకోండి. ఒక ల్యాబ్స్ ఉంటాయి కదా, కంప్యూటర్ ల్యాబ్స్.
ఒక సార్ 5 ఎక్విప్మెంట్స్ 10 ఎక్విప్మెంట్స్ లేదా ఆఫీసే ఊహించుకోండి. ఒక ఆఫీస్ లో మీకు ఒక 10 సిస్టమ్స్ 50 సిస్టమ్స్ ఉంటాయి, కరెక్టా? ఎస్ సార్ ఆ సిస్టమ్స్ అన్నిటిని కలిపి మీరు ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తారు, అవునా? ఎస్ సార్ ఆ సిస్టమ్స్ లో ఇప్పుడు సిస్టమ్ 1 నుంచి మీరు సిస్టమ్ 10 ని యాక్సెస్ చేసి డేటాని తీసుకోగలరు, కరెక్టా? అదే కదా జరుగుతుంది. నెట్వర్క్ ద్వారా మీరు ఈ నెట్వర్కింగ్ చేయడం ద్వారా మీరు సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ కి డేటాని యాక్సెస్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఎస్ సార్ అదే మనకి ఒక ఒక పర్టికులర్ లోకల్ ఏరియాలో లేదు, వేరే ఎక్కడో ఉంది. అలాంటి టైంలో మనం ఆ ఫైల్స్ ని యాక్సెస్ చేయాలి. ఎలా చేసుకోగలుగుతున్నాం? వెబ్ ఆలోచించండి. ఉమ్? వెబ్ డెవలప్మెంట్ కదా సార్, ఐ మీన్ వెబ్ డెవలప్మెంట్ కాదు, డేటాబేస్. డేటాబేస్ అంతలో వద్దు. ఇప్పుడు నెట్వర్కింగ్ అన్నాం కదా, ఈ సార్ నెట్వర్కే వైడ్ రేంజ్ లో ఊహించుకుంటే ఏమవుతుంది? ఇంటర్నెట్. కరెక్ట్. ఎవరు ఏ చెప్పారు? కానీ తమ్ముడు బాగా ఏమున్నది ఆల్రెడీ చేసి చూసినావు ఇందాక. కొత్త ఉంది ఉమ్, నవీన్ చెప్పింది ఇప్పుడు ఏంది? గోపి మైక్ ఆఫ్. ఓకే. ఇంటర్నెట్ ఇప్పుడు ఎవరు చెప్పారో ఆన్సర్ ఇంటర్నెట్ అని కరెక్ట్ గా చెప్పారు. సో ఇంటర్నెట్ ద్వారా మీరు ఫైల్స్ ని యాక్సెస్ చేయగలుగుతున్నారు, ఓకేనా? సో ఇప్పుడు ఇంటర్నెట్ లో జస్ట్ మీకు ఇలాగా ఒక ఫోల్డర్ టైప్ లో కనిపించేస్తే మీకు అది అంత క్లారిటీగా అర్థమవుతుందా ఏం ఫైల్స్ ఏంటి అన్నది? యా సార్. మీకు చూపించుతాను అదండి. ఆర్చి ఇదిగోండి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇమేజ్. ఇది మన ఇంటర్నెట్ లోనే ఫస్ట్ సెర్చ్ ఇంజిన్. గూగుల్ సెర్చ్ ఇంజిన్ కంటే ముందే మనకి ఈ సెర్చ్ ఇంజిన్ ఉండేదన్నమాట. ఓకే, ఇమేజ్ ఇలాగా. ఇది మీ ఫస్ట్ సెర్చ్ ఇంజిన్. ఇందులో యూజ్ చేసుకునేది మీరు చూసారా, డేటాబేస్ అని మీరు చెప్పారు కదా ఇందాక. సో డేటాబేస్ లో ఒక ప్రోటోకాల్ ఉంటుంది, కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అంటాం వీటిని. ఇక్కడ మనం ఎఫ్టిపి అనే ప్రోటోకాల్ యూజ్ చేస్తున్నాం. ఎఫ్టిపి అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అన్నమాట. సో మీరు ఏం చేస్తారు అంటే మీకు కావాల్సిన ఫైల్ కోసం ఇక్కడ సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసినప్పుడు మనకి ఓపెన్ లో ఉండే ఎఫ్టిపిస్ ఏవైతే అవైలబుల్ ఉంటాయో అక్కడ ఆ ఫైల్స్ మనకి ఇలాగా ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ లో డిస్ప్లే అవుతాయి, మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. కానీ ఇది అంత యూజర్ ఫ్రెండ్లీగా ఉందా మనకి? అంటే ఇప్పుడు ఇది నేమింగ్స్ నేను చేసుకున్నాను కాబట్టి ఇందులో ఏది పర్టికులర్ ఫైల్ నాకు తెలుసు. మీకు ఐడియా వస్తుందా మీకు ఏ పర్టికులర్ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అన్నది? నో సార్. రాదు. లేదు సార్. రాదు. అందుకని చెప్పే మనం వెబ్ డెవలప్మెంట్ అన్న ఒక టెక్నాలజీని క్రియేట్ చేసాము అనమాట. ఇక్కడ ఏం చేస్తాము అంటే మనం యూజర్ అపీలింగ్ గా మనం ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తాం. మీరు చూసే ప్రతి వెబ్సైట్ ఏదైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా, లైక్ ఎఫ్బి ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఎఫ్బి ఉంది, ఎఫ్బి వెబ్ పేజ్ ఇది. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు యూజర్ నేమ్ ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తారు అండ్ సైన్ ఇన్ చేస్తారు. సో ఇక్కడ జనరల్ గా ఏమవుతుంది, మీరు ఏదైతే డేటా పాస్ చేస్తున్నారో అది డేటాబేస్ కి వెళ్ళి అక్కడి నుంచి రిక్వెస్ట్ చేసి అక్కడ డేటాతో అథెంటికేట్, ఏదైతే మీరు సబ్మిట్ చేసిన డేటా అక్కడ మీ డేటాబేస్ లో స్టోర్ అయిన డేటా ఒకటో కాదో చెక్ చేసి అప్పుడు మీకు యాక్సెస్ ఇస్తుంది ఫైల్స్ కి. సో వెన్ కంపేర్డ్ టు నార్మల్ సెర్చ్ చేసి డైరెక్ట్ గా తీసుకోవడం కంటే
ఇలాగా యూజర్ ఇంటరాక్టివ్ గా మనం ప్రొవైడ్ చేయడం వల్ల ఇంకా సెక్యూర్డ్ గా ప్రొవైడ్ చేయడం అనేది ఈ వెబ్ డెవలప్మెంట్ టెక్నాలజీస్ లో పార్ట్ అయింది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి అసలు ఇంటర్నెట్ ఏంటి? మనకి మొత్తం ఇంటర్నెట్ ప్రెసెంట్ ఇప్పుడు 3 టైప్స్ లో డివైడ్ అయింది అనమాట. వెబ్ 1.0 నుంచి వెబ్ 3.0 వరకు. వెబ్ 1.0 అంటే ప్రెసెంట్ 1990s నుంచి 2000 వరకు రీడ్ ఓన్లీ వెబ్. ఇక్కడ ఏం జరుగుతుంది? మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నెట్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బ్లాగ్స్ ఉంటాయి అనమాట. లైక్ HTML CSS తోనే ఉంటాయి, ఎక్కువ జావా స్క్రిప్ట్ ఇంటరాక్టివ్ ఉండదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ చూపిస్తే మంచి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే వికీపీడియా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది వికీపీడియా పేజ్. ఇది మోస్ట్లీ HTML CSS తోనే ఉంటుంది. దీంట్లో మనకి మూవింగ్ కంటెంట్స్ లాంటివి ఏమి ఉండవు కాబట్టి జావా స్క్రిప్ట్ ని యూజ్ చేయరు. మనకి 2000s వరకు ఫ్రమ్ ఎప్పటి నుంచి 1990s నుంచి 2000 వరకు ఏవైతే వెబ్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తారో అవన్నీ ఈ టైప్ ఫార్మాట్ లోనే ఉంటాయి అన్నమాట. రీడ్ ఓన్లీ. మీరు ఏదో ఒక డేటా మీ దగ్గర ఉందనుకోండి, ఆ డేటాని ఇందులో ఈ ఫైల్స్ లో యాడ్ చేస్తారు, షేర్ చేస్తారు. ఐ మీన్ వెబ్ పేజెస్ క్రియేట్ చేస్తారు, వాటిలోకి అప్లోడ్ చేసేస్తారు అనమాట డైరెక్ట్ గా. సో ఇలాగా రీడ్ ఓన్లీ డేటా ఉండేది. ఆ తర్వాత మనకి 2000 తర్వాత నుంచి వెబ్ 2.0 స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ వెబ్ టెక్నాలజీస్ వరకు. ఇందులో ఏంటి అంటే మనం జావా స్క్రిప్ట్ ని క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ జావా స్క్రిప్ట్ ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇలాగ స్టాటిక్ గా వెబ్సైట్స్ ని చూపించే దానికంటే మనకి డైనమిక్ కంటెంట్ చూపించేలాగా వెబ్ పేజెస్ ని క్రియేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చింది అనమాట. ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే అమెజాన్ పేజ్ తీసుకుందాం మనం. సో అమెజాన్ పేజ్ లో మీరు చూసుకుంటే మీకు ఇక్కడ చూడొచ్చు. మీరు ఇక్కడ నేను సర్చ్ చేయగానే నాకు ఇంకొక డేటా వస్తుంది, మళ్ళీ సర్చ్, మళ్ళీ డేటా, మళ్ళీ సర్చ్, మళ్ళీ. సో ఇలాగా కాన్స్టెంట్ గా కాన్స్టెంట్ గా పేజ్ అనేది ఉండకుండా డైనమిక్ గా పేజ్ డేటా అన్నది చేంజ్ అవుతూ వస్తుంది అనమాట. సో ఇందులో ఇది స్టాటిక్ అంటే మోర్ ఇంటరాక్టివ్ వేలో యూజర్ కి అపీలింగ్ గా క్రియేట్ చేసిన వెబ్సైట్స్ అనమాట. సో ప్రెసెంట్ వెబ్ 2.0 ఇలాగే జావా స్క్రిప్ట్ ని ఎంబెడ్ చేసుకుని డిఫరెంట్ జావా స్క్రిప్ట్స్ వచ్చేసినాయి. Vue.js అని, React.js అని చెప్పి. సో వాటి ద్వారా మనం మోర్ డైనమిక్ అనేది వెబ్ పేజెస్ లో క్రియేట్ చేసి రన్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో మోస్ట్లీ ఈ వెబ్ 2.0లో మనకి సోషల్ మీడియాకి సంబంధించిన పేజెస్, కామర్స్ కి, ఇంకా క్లౌడ్ అప్లికేషన్స్ కి సంబంధించిన పేజెస్ అనేవి యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా క్రియేట్ చేయబడుతున్నాయి. నెక్స్ట్ వెబ్ 3.0. ఈ వెబ్ 3.0లో మొత్తం ఏంటంటే కంప్లీట్ ఇప్పుడు బ్లాక్ చైన్ యూజ్ చేసుకుని క్రియేట్ చేస్తున్నారు అనమాట. అంటే డేటా మొత్తం డీసెంట్రలైజేషన్, ఒక పర్టికులర్ చోట స్టోర్ అయ్యి ఉండకుండా మనకి అది డీసెంట్రలైజ్ అయిపోయి వేరే చోట వేరే పార్ట్స్ లో క్రిప్టోగ్రఫీని యూజ్ చేసుకుని ఎన్క్రిప్ట్ అయ్యే డేటా స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో AI డ్రివెన్ ప్రైవసీ అనేది దాంట్లో మోర్ ఫోకస్డ్ గా పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటంటే డిఫరెంట్ క్రిప్టో కరెన్సీస్ లైక్ బిట్ కాయిన్స్, ఇథేరియం, ఇంకా మనకి యాప్స్ ఉన్నాయి. సిగ్నల్ అనే ఒక యాప్ ఉంది, అది కూడా బ్లాక్ చైన్ తో పవర్ అయిపోయి ఉన్న ఒక ప్రైవేట్ కి సంబంధించిన యాప్. బ్రేవ్ ఉంది, బ్రేవ్ వెబ్ సెర్చ్ ఇంజిన్ ఉంది, అది కూడా ప్రైవసీ డ్రివెన్
బ్లాక్ చైన్ పవర్డ్ టెక్నాలజీ అన్నమాట. సో ఇలాగా డిఫరెంట్ వెబ్ అప్లికేషన్స్ కానీ ఇంకా దానితో పాటుగా ఒక స్మార్ట్ కాంట్రాక్ట్స్ కి సంబంధించిన అప్లికేషన్ కానీ డెవలప్ అవుతూ ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు వెబ్సైట్ అనేది ఏంటి? వెబ్సైట్ అనేది ఏంటి అంటే ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మనం ఒక పర్టికులర్ పేజ్ లో ప్రొవైడ్ చేసి అది ఇంటర్నెట్ లో ప్రతి ఒక్కరికి అవైలబిలిటీ ఉండాలి. అంటే మనం ఓపెన్ యాక్సెస్ ఇచ్చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ నా ఫైల్ ఉంది, ఈ ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ కి నేను ఓపెన్ యాక్సెస్ ఎవరికి ఇవ్వను, ఎందుకంటే ఇది నా పర్సనల్ ల్యాప్టాప్ లో ఉంది కాబట్టి. బట్ నేను దీనికి ఓపెన్ యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే నేను సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే ఉమ్, ఇది ఇప్పుడు నా విఎస్ కోడ్. ఈ విఎస్ కోడ్ లో నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్ సార్ మీ వాయిస్ వస్తుంది. నేనేం మాట్లాడలేదు, చెప్తాను ఒక నిమిషం. ఇది ఇన్స్టాల్ చేస్తున్నా లైవ్ సర్వర్. సో లైవ్ సర్వర్ అనేది ఒక ఆప్షన్ అన్నమాట మనకి. ఇప్పుడు చూడండి లైవ్
ఓకే. ఎర్రర్ వస్తుంది. బట్ ఏంటి అంటే ఇక్కడ నేను చూపించాలనుకున్నది ఏంటి అంటే నేను సర్వర్ అనేది ఒక ప్రోగ్రామ్ అన్నమాట. సో ఆ ప్రోగ్రామ్ అనేది నేను రన్ చేయగానే ఇక్కడ నాకు లోకల్ గా ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయబడి అది నా ఫైల్స్ అన్నిటిని ఇంటర్నెట్ లో డైరెక్ట్ గా అవైలబుల్ అయ్యేలాగా ఒక బేసిక్ యూజర్ ఇంటర్ఫేస్ తో ఫైల్స్ అనేవి చూపిస్తుంది అనమాట. నాది ఏదో సమ్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ వస్తుంది, రేపు మీకు చూపిస్తాను అది. బట్ బేసిక్ గా అయితే అది జరుగుతుంది, మనకి ఫైల్స్ అనేవి యాక్సెస్ వస్తుంది అనమాట. సో ఇది మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ ఈ వెబ్సైట్ లో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వెబ్సైట్ లో మీరు ఇక్కడ గమనిస్తే ఇదిగోండి, ఇదంతా ఫైల్ డైరెక్టరీకి సంబంధించినవే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వికీపీడియా ఉంది. ఈ వికీపీడియా మీరు చూసుకున్నారు అంటే వికీపీడియా అనే ఒక వెబ్సైట్ ఇది. వికీపీడియా దీన్నే డొమైన్ అడ్రస్ అని చెప్పి అంటాం అనమాట మనం. సో ఈ డొమైన్ అడ్రస్ అనేది ఏంటి అంటే అదొక సిస్టమ్ నేమ్ అనుకోవచ్చు మీరు. ఆ సిస్టమ్ నేమ్ లో వికీ అనే ఫోల్డర్ లోంచి మెయిన్ పేజ్ యొక్క డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మనం యాక్సెస్ చేస్తాం అనమాట. సో ఇది ఏదైతే స్లాషెస్ ఉన్నాయో అన్ని ఫోల్డర్స్ రిప్రజెంటేటివ్. ఓకేనా? సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మెయిన్ పేజ్ ని డైరెక్ట్ గా వికీ అని చెప్పి యాక్సెస్ చేస్తాం అనమాట. అలాగా ఈ వెబ్సైట్స్ లో మనం ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే అలా ఏవైతే పర్టికులర్ ఒక డేటాని మీరు యాక్సెస్ చేస్తున్నారో వాటిని యూఆర్ఎల్స్ అని చెప్పి అంటాం. యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అని చెప్పి మీనింగ్ అనమాట. ఇక్కడ ఒక పర్టికులర్ లొకేషన్ లో సేవ్ అయిన ఫైల్ ని మీరు ఆ యూఆర్ఎల్ ని యూజ్ చేసుకుని యాక్సెస్ చేసుకుని త్రూ ఇంటర్నెట్ ద్వారా మనం ఆ డేటాని వ్యూ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు, లేదా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో వెబ్సైట్ డెవలప్మెంట్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏదైతే మనం ఒక యూజర్ ఇంటర్ఫేస్ కోసం వెబ్ అప్లికేషన్ ని డెవలప్ చేస్తున్నామో డేటాని యూజర్ కి మోర్ ఈ అండర్స్టాండబుల్ వేలో కన్వే చేయడానికి దాన్ని మనం వెబ్ డెవలప్మెంట్ కి సంబంధించిందని చెప్తాం అనమాట. సో వెబ్ డెవలప్మెంట్ లో మనకి ఏమేమి ఉంటాయి అంటే డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, జావా, పైథాన్, ఫ్రేమ్ వర్క్స్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, డేటాబేసెస్, MySQL, ఇంకా PGSQL, NoSQL, MongoDB ఇవన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వెబ్ డెవలపర్. వెబ్ డెవలపర్ అనే పర్సన్ ఎవరు అంటే ఏవైతే ఇప్పుడు డిస్కస్ చేసుకున్నామో మనం టెక్నాలజీస్ ని వీటన్నిటిని యూజ్ చేసుకుని ఒక ఎఫిషియెంట్ వెబ్ అప్లికేషన్ ని క్రియేట్ చేస్తారో వాళ్ళే వెబ్ డెవలపర్స్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ వెబ్ డెవలపర్స్ లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకళ్ళు ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఇంకొకళ్ళు వచ్చేసి బ్యాక్ ఎండ్ డెవలపర్. మనం ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గురించి చూసుకుందాం. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అన్న పర్సన్ ఏం చేస్తాడు అంటే అతను యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాడు, మన బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేయడానికి. అదే వెబ్సైట్ కావచ్చు లేదా మొబైల్ అప్లికేషన్ కావచ్చు. అండ్ మోస్ట్లీ అతను యూజ్ చేసే టెక్నాలజీస్ లో HTML, CSS ఇంకా జావా స్క్రిప్ట్ ని కలిపి ఒక అపీలింగ్ వెబ్సైట్ ని క్రియేట్ చేస్తాడు అనమాట. ఎసెన్షియల్ అసలు పైథాన్ బేసిక్ పైథాన్ కాదు, బేసిక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కావడానికి ఎసెన్షియల్ స్కిల్స్ ఏమిటి అంటే HTML లో ప్రొఫిషియంట్ అయి ఉండాలి, అతను CSS స్టైలింగ్ తెలిసి ఉండాలి, ఇంకా జావా స్క్రిప్ట్ నాలెడ్జ్ వచ్చి ఉండాలన్నమాట. సో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ చెప్పడం అది. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అన్నది ఏంటి అంటే ఏదైతే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాం, ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉంది. ఈ సెర్చ్ బార్ లో నేను సెర్చ్ చేస్తున్నాను, మీకు రూబీ కదా. జనరల్ గా మీరు HTML లో సెర్చ్ చేస్తే మీకు ఏం దొరకదు, ఎందుకంటే మీ HTML జస్ట్ అక్కడ మీకు ఒక స్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇప్పుడు నేను ఇక్కడ సెర్చ్ చేయగానే ఏమైంది, నాకు రూబీ అనే దానికి సంబంధించిన సెర్చ్ డేటాని తీసుకొచ్చి చూపించింది అనమాట. ఇది ఎలా పాసిబుల్ అయింది అంటే బికాస్ ఆఫ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. ఇక్కడ బ్యాక్ ఎండ్ లో ఏం చేస్తాము అంటే మీరు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టెక్నాలజీస్ లో ఏవైతే యూస్ చేసుకుని డెవలప్ చేస్తున్నారో ఒక వెబ్ స్ట్రక్చర్ ని, ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉంది. ఈ సెర్చ్ బార్ సెర్చ్ చేయాలి, డేటాబేస్ నుంచి ఎవరైతే యూజర్ వచ్చి లేదా క్లయింట్ వచ్చి
డేటాని సెర్చ్ చేస్తున్నాడు డేటాబేస్ లో, అతన్ని ఆ డేటా ఫెచ్ చేసి చూపించడం ఈ సెర్చ్ బార్ యొక్క వర్క్ అన్నమాట. ఆ వర్క్ ని మనం బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్ లో పైథాన్ లో అయితే పైథాన్, జావాలో అయితే జావాలో ప్రోగ్రామ్ చేస్తాము. ప్రోగ్రామ్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనం డేటాని యాక్సెస్ చేస్తాం అనమాట. అది ఎలా జరుగుతుందో చూడండి. ఇక్కడ బ్రౌజర్ లో ఒక బ్రౌజర్ స్ట్రక్చర్ క్రియేట్ చేయబడుతుంది. దాంట్లోనే మనం ఆ పైథాన్ బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్ ఏదర్ జావా కావచ్చు, పిహెచ్పి కావచ్చు, రూబీ కావచ్చు, పైథాన్ కావచ్చు, డాట్ నెట్ కావచ్చు, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో దాన్ని మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఈ బ్యాక్ ఎండ్ లో ఉండే ప్రోగ్రామ్స్ యూజర్ కి కనిపించవు. వాళ్ళకి కనిపించేదల్లా కేవలం మనం ఏదైతే ఫ్రంట్ ఎండ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నామో ఈ సెర్చ్ బార్ ఇది మాత్రమే కనిపిస్తుంది. కానీ బ్యాక్ ఎండ్ లో అయ్యే వర్క్ లైక్ రిక్వెస్ట్ ని పంపించడం కానీ, రిక్వెస్ట్ రిసీవ్ చేసుకోవడం కానీ, ఇవి ఏమి యూజర్ కి కనిపించవు అనమాట. సో ఆ డేటా మొత్తం ఈ బ్యాక్ ఎండ్ లో వర్క్ అయ్యి వెబ్ సర్వర్ కి వెళ్తుంది. వెబ్ సర్వర్ నుంచి ఈ వెబ్ సర్వర్ ఏం చేస్తుందంటే డేటాబేస్ ని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. నీ దగ్గర ఏమైనా డేటా రూబీకి సంబంధించింది ఉంటే చూపించమని చెప్పి. సో డేటాబేస్ లో సెర్చ్ చేసి ఒకవేళ డేటా ఏమైనా అవైలబుల్ ఉంటే గనక దాన్ని వెబ్ సర్వర్ కి ప్రొవైడ్ చేస్తుంది. ఆ వెబ్ సర్వర్ నుంచి మళ్ళీ బ్రౌజర్ ఎవరైతే యూజర్ రిక్వెస్ట్ చేశారో డేటాని వాళ్ళకి చూపిస్తుంది అనమాట. సో ఇలాగా ఈ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అన్నది వర్క్ అవుతుంది. డిఫరెంట్ లైబ్రరీస్ ఏమేమి ఉన్నాయంటే బూట్ స్ట్రాప్ ఉంది. బూట్ స్ట్రాప్ అనేది కూడా సేమ్ సిఎస్ఎస్ లాగే ఒక స్టైలింగ్ ఫ్రేమ్ వర్క్ అనమాట. సో ఇది మనకి ఇంకా అడ్వాన్స్ లెవెల్లో ఇంకా మోర్ రెస్పాన్సివ్ మొబైల్స్ కి కూడా డెవలప్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. రియాక్ట్ జేఎస్ ఉంది. రియాక్ట్ జేఎస్ యూజర్ ఇంటర్ఫేసెస్ కి ఇంకా రీయూజబుల్ కాంపోనెంట్స్. ఈ రియాక్ట్ జేఎస్ అనేది కూడా జావా స్క్రిప్ట్ లో ఒక పార్ట్ ఆఫ్ లైబ్రరీ. సో ఇందులో మనకి ఇంకా మోర్ డైనమిక్ కాంపోనెంట్స్ ని ప్రొవైడ్ చేయడానికి, మోర్ హూప్ స్ట్రక్చర్ ని యూస్ చేసుకుని రీయూజబుల్ గా కాంపోనెంట్స్ ని వాడుకోవడానికి ఈ లైబ్రరీని క్రియేట్ చేశారనమాట. యాంగులర్ జేఎస్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఈ యాంగులర్ జేఎస్ లో మనం ఒక కాంప్లెక్స్ వెబ్ అప్లికేషన్స్ ఏవైతే ఇందాక మీరు చూసారో స్క్రోలింగ్ కావచ్చు, లేదు అంటే డిఫరెంట్ దాంట్లో మనకి యాడ్స్ అనేవి స్క్రోల్ అవుతూ ఉంటాయి టాప్ లో, వాటంతట అవే అలాంటి డైనమిక్ కంటెంట్ ని చూపించడానికి మనకి యాంగులర్ జేఎస్ అనేది మోర్ యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ టూల్స్ ఫర్ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్. ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ లో మోస్ట్లీ యూస్ చేసే టూల్స్ ఏంటి అంటే కోడ్ ఎడిటర్స్. కోడ్ ఎడిటర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం డిఫరెంట్ కోడ్ ఎడిటర్స్ యూస్ చేసుకోవచ్చు. విజువల్ స్టూడియో కోడ్ యూస్ చేసుకోవచ్చు, సబ్లైమ్ టెక్స్ట్ యూస్ చేసుకోవచ్చు, ఆటమ్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఈ కోడ్స్ ని రాయడానికి ఏవైతే హెచ్టిఎంఎల్ కానీ సిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ కానీ రాయడానికి మనకి యూస్ఫుల్ ఆ కోడ్ ని ఈ కోడ్ ఎడిటర్స్ యూస్ చేసుకుని వాటిలో రాసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా సిస్టమ్స్ లో మీరు ఏవైతే ల్యాప్టాప్స్ కానీ లేదు అంటే డెస్క్టాప్స్ కానీ వాడుతున్నారో వాటిలో ఏదో ఒక అప్లికేషన్ మోస్ట్లీ విజువల్ స్టూడియో కోడ్ అనేది ఇండస్ట్రియల్ స్టాండర్డ్ కి ప్రిఫరబుల్ గా ఉంటుంది. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మనకి అందులో కోడ్ ఎడిట్స్ ని చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెర్షన్ కంట్రోల్ కి టూల్స్. మోస్ట్లీ మీరు ఇప్పుడు బేసిక్స్ లో ఉన్నారు కాబట్టి వెర్షన్ కంట్రోల్ కి మీరు గిట్ ని ఇన్స్టాల్ చేసుకుని చేసుకోవచ్చు. గిట్ అనేది ఏంటి అంటే మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు అనుకుందాం. మీరు బేసిక్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసేస్తారు ఒక స్ట్రక్చర్ తో పాటుగా సిఎస్ఎస్ పెట్టి. ఆ తర్వాత కొన్ని రోజులకి మీకు కొన్ని కొత్త చేంజెస్ యాడ్ చేయాలనిపించింది. ఆ కొత్త చేంజెస్ యాడ్ చేయడానికి మీరు కోడ్ లో మళ్ళీ కొన్ని ఎక్స్ట్రా స్టెప్స్ ని యాడ్ చేస్తున్నారు అనమాట. సో దీని వల్ల మీరు రాసిన ఎక్స్ట్రా స్టెప్స్ వల్ల మీ కోడ్ మొత్తం చెడిపోయింది అంటే మీ వెబ్సైట్ మొత్తం వర్క్ చేయడం ఆగిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లం జరగకూడదని మీరు ఏం చేస్తారు అంటే ఒక డూప్లికేట్ ఫోల్డర్ క్రియేట్ చేస్తారు. ఆ ఫోల్డర్ లో చేంజెస్ చేసి మీ మెయిన్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంతో పాటుగా ఈ డూప్లికేట్ వెబ్స్ అనేది ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా లేటెస్ట్ చేంజెస్ చేసినప్పుడు అని కంపేర్ చేస్తారనమాట. సో ఒకవేళ ప్రాపర్ గా వర్క్ చేయండి అంటే మీరు ఏదైతే లేటెస్ట్ గా క్రియేట్ చేశారో వెబ్సైట్ ని దాన్ని ఈ గిట్ అనే టూల్ ని యూస్ చేసుకుని మీరు మెర్జ్ చేసేయచ్చు అనమాట డైరెక్ట్ గా మీ మెయిన్ ఫోల్డర్ తో. ఆ మెయిన్ ఫోల్డర్ తో మెర్జ్ చేసేయడం వల్ల మీరు చేసిన చేంజెస్ అన్ని కోడ్ చేంజెస్ అన్ని వీటిలోకి మెర్జ్ అయ్యి మొత్తం ఒక కంప్లీట్ న్యూ వెర్షన్ ఆఫ్ అప్లికేషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో దాన్ని మీరు సింపుల్ గా వెర్షన్ 2.1 కూడా అనుకోవచ్చు. అలాగా వెర్షన్ ని కంట్రోల్ చేయొచ్చు. ఒకవేళ మీరు మెర్జ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే
ఇదే గిట్ టూల్ ని యూజ్ చేసుకుని ఓల్డర్ వర్షన్ కి రివర్ట్ చేసి మీకు ఏదైతే చేంజెస్ చేశారో వాటిని రిమూవ్ చేసి వాటి మీద ఇంకా డీప్ గా వర్క్ చేయొచ్చు అనమాట. తర్వాత బ్రౌజర్ డెవలపర్ టూల్స్. మనకి బ్రౌజర్ డెవలపర్ టూల్స్ లో డిఫరెంట్ టెస్ట్ రెస్పాన్సివ్నెస్ కోసం టూల్స్ ఇవన్నీ డైరెక్ట్ గా అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇక్కడ ఈ క్రోమ్ బ్రౌజరే తీసుకుంటే కంట్రోల్ షిఫ్ట్ ఇదిగోండి ఇలా ఇన్స్పెక్ట్ ఇది బేసిక్ టెస్ట్ రెస్పాన్స్ టూల్స్ మనకి ఈ క్రోమ్ బ్రౌజర్ లో అవైలబుల్ ఉన్నాయి. డిఫరెంట్ వెబ్ బ్రౌజర్స్ లో మీకు ఈ అడ్వాన్స్డ్ టూల్స్ అనే వాటిలో అవైలబుల్ ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ చూస్తే ఇదిగోండి ఇదంతా HTML డాక్యుమెంట్. ఈ HTML డాక్యుమెంట్ లో ఏ డివిజన్ కి ఎక్కడెక్కడ మనం చేసాము అన్నది చూపిస్తుంది అనమాట ఇది. సో ఇలాగా మీరు ఒక వెబ్ ఫ్రంట్ ఎండ్ లో ఒక వెబ్ పేజ్ డెవలప్ చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడన్నా ఇన్స్పెక్ట్ చేసుకోవాలి మీ వెబ్సైట్ అనేది ప్రాపర్ గా అన్ని డివైజెస్ కి రెస్పాండ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ టెస్ట్ రెస్పాన్సివ్ టూల్స్ ని యూజ్ చేసుకుని చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఇది నేను ప్రజెంట్ ఐప్యాడ్ మినీ అనే డివైజెస్ కి చెక్ చేస్తున్నాను. తర్వాత ఐఫోన్ ఎస్సీ, ఇదిగోండి ఐఫోన్ ఎస్సీలో మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. అండ్ సామ్సంగ్ గెలాక్సీ J8 ఇలాగా మనకి చాలా డివైజెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి అనమాట. సో బేస్డ్ ఆన్ ది డివైజెస్ మనం మన వెబ్సైట్ యొక్క టెస్ట్ రెస్పాన్సివ్ ని చెక్ చేసుకుని మనం డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ యూజర్ కి ప్రాపర్ గా అలైన్ అవ్వట్లేదు ఎలిమెంట్స్ ఏంటి అనేది చెక్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా మనం వెబ్సైట్ డెవలప్ చేసినప్పుడు మొబైల్ ఫస్ట్ అప్రోచ్ లోనే ఒక వెబ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. మనం డైరెక్ట్ గా మన ల్యాప్టాప్ యూస్ చేస్తున్నాం, డెస్క్టాప్ యూస్ చేస్తున్నాం కదా, మన స్క్రీన్ కి తగ్గట్టు డిజైన్ చేసి తర్వాత వేరే స్క్రీన్స్ కి వెళ్దాం, అలా ఉండదు అప్రోచ్ అన్నది. మీరు ఎప్పుడు ఒక వెబ్సైట్ డెవలప్ చేస్తున్నారు అంటే మీరు అందులో మొబైల్ బేస్డ్ అప్రోచ్ మీద వెబ్ పేజ్ అన్నది డెవలప్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ HTML ప్రోగ్రామ్ అనేది ఇది ఏమిటి అంటే ఇదొక టెక్నాలజీ. మనం ఎక్కడైతే వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్ ని డిఫైన్ చేయాలనుకుంటున్నామో దానికి మనం ఈ HTML డాక్యుమెంట్స్ ని యూజ్ చేసుకుని డిఫైన్ చేయొచ్చు అనమాట. మీరు ఇప్పుడు ఇక్కడే చూస్తున్నారు ఇందులో ఒక స్ట్రక్చర్, దీని యొక్క స్ట్రక్చర్ ఉంది. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటో చెప్పండి నాకు చూసి. మీరు ఈ వికీపీడియా యొక్క స్ట్రక్చర్ మీకు ఎలా కనిపిస్తుంది? ఎవరన్నా ఆన్సర్ చేయొచ్చు. ఇది బేసిక్ వెబ్సైట్ ఇది. సో మీకు ఇక్కడ చూడగానే ఏమేమి కనిపిస్తున్నాయి ఈ వెబ్సైట్ లో? కనిపించిందే చెప్పండి. హెడ్, టైటిల్, బాడీ. ఇప్పుడు ఈ హెడ్ లో ఏమున్నాయి? వికీపీడియా. ఇక్కడ మనకి వికీపీడియా లోగో, ఇంకా ఇక్కడ ఈ హ్యాంబర్గర్ మెన్యూ, సర్చ్ బార్, ఇంకా ఈ లాగిన్ కి సంబంధించింది, ఇంకా డొనేట్ చేయడానికి, ఇంకా వికీపీడియాలో అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అన్ని మనకి ఇక్కడ ఉందన్నమాట. తర్వాత మెయిన్ లో కావచ్చు లేదా కంటెంట్ లో కావచ్చు, మనకి డైరెక్ట్ ఇక్కడ 3 బాక్సెస్ కింద డివైడ్ అయింది అనమాట. సో లెఫ్ట్ బాక్స్ లో ఈ లెఫ్ట్ బ్లాక్స్ లో డిఫరెంట్ కంటెంట్స్, రిలేటబుల్ కంటెంట్స్, హైపర్ లింక్స్ అనేది ఈ వెబ్సైట్ డిజైన్ చేసిన వ్యక్తి పెట్టుకున్నాడు. తర్వాత మెయిన్ కంటెంట్ నాకు ఎక్కడ ఉండాలి, ఇమేజెస్ కావచ్చు లేదా నేను సెర్చ్ చేసిన డేటాకి సంబంధించింది నాకు ఇక్కడ డిస్ప్లే అవ్వాలి అని చెప్పి ఈ బాక్స్ లో నేను క్రియేట్ చేసుకున్నాను. మళ్ళీ ఇందులో మళ్ళీ సబ్ బాక్సెస్ ఉంటాయి. ఇలాగా ఈ బాక్స్ లో క్రియేట్ చేసుకున్నాం అనమాట. తర్వాత మళ్ళీ ఈ రైట్ మోస్ట్ దాంట్లో ఇక్కడ ఏం చేసామంటే అపీరియన్స్ కి ఈ వెబ్సైట్ లో అపీరియన్స్ కి ప్లేస్ చేశాడు అనమాట. లైక్ ఇక్కడ మీకు టెక్స్ట్ ఎలా కనిపించాలి, ఏ సైజ్ లో, విత్ ఎలా కనిపించాలి. సో ఈ వెబ్సైట్ యొక్క డిజైన్ అనేది అతను అలా డిజైన్ చేసుకున్నాడు. డేటా అన్నది మనకి ఇక్కడ కనిపించాలి. ఏదైనా వెబ్సైట్ డిస్ప్లే ఫంక్షన్స్ ఏమో అతనికి లెఫ్ట్ లో రైట్ లో పెట్టుకున్నాడు. అండ్ డిఫరెంట్ కంటెంట్స్, రిలేటబుల్ కంటెంట్స్ ని లెఫ్ట్ లో ప్లేస్ చేశాడు అనమాట.
అండ్ దీని కింద లాస్ట్ కి వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఫుటర్ ఉంటుంది. దీన్ని ఫుటర్ అంటాం. ఈ ఫుటర్ లో ఈ ఏవైతే మనం కంపెనీ కావచ్చు లేదా వెబ్సైట్ డిజైన్ చేసినాం కావచ్చు, ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఒక ఓవరాల్ స్ట్రక్చర్. దీన్ని మీరు సింపుల్ గా చూసుకుంటే ఆమ్, సో వికీపీడియాది ఇప్పుడు మనం సింపుల్ గా బాక్సెస్ లో ఎగ్జంప్షన్ చేసుకున్నాము అంటే దాన్ని డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు, సో ఫస్ట్ హెడర్ లో ఇక్కడ సమ్ డేటా ఉంటుందని చెప్పి రాసుకుంటాం. తర్వాత ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక బాక్స్ రావాలి. తర్వాత ఫైనల్ గా కింద ఒక బాక్స్. సో మళ్ళీ ఇందులో కావాలి అంటే మళ్ళీ ఇక్కడ ఒక బాక్స్ అని, దీని కింద ఒక బాక్స్ అని, ఇది మొత్తం కవర్ చేస్తూ ఒక బాక్స్, ఇది మొత్తం కవర్ చేస్తూ ఒక బాక్స్. తర్వాత ఇక్కడ మళ్ళీ 3 బాక్సెస్ అనుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ డేటాకి డిఫరెంట్ బాక్సెస్ వస్తాయి. లోగో, మెను, మెయిన్ మెను. ఇది ఒక స్ట్రక్చర్కి వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే ఇది మీ ఒక వెబ్సైట్ స్ట్రక్చర్. ఇది వికీపీడియాకి వెబ్సైట్ స్ట్రక్చర్ కింద మనం ఎజంప్షన్ చేసుకోవచ్చు. అంటే బేసిక్ గా ఈ బాక్సెస్ లో నాకు క్రియేట్ చేయబడాలి. ఏవైతే నేను కంటెంట్ చూపించాలి అనుకున్నానో ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఈ పేజ్ మొత్తం నేను అనుకున్నాను అంటే వెబ్ పేజ్ మొత్తం ఇది. సో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ అన్ని నాకు ఈ బాక్సెస్ లో డిస్ప్లే చేస్తూ కనిపించాలన్నమాట. సో ఇలా కనిపించాలి అంటే మనం యూజ్ చేసుకునే ప్రోగ్రామింగ్ లాంగ్వేజే ఈ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో దీంట్లో మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇలాగ బాక్సెస్ కింద డివైడ్ చేసుకుని డేటాని వీటిలో స్టోర్ చేసుకోవడానికి ఇలా ఒక స్ట్రక్చరైజ్డ్ ఫామ్ లో వెబ్సైట్ ని క్రియేట్ చేయడానికి యూస్ఫుల్ అయ్యే HTML అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు క్యాస్కేడ్ స్టైలింగ్, CSS ఆర్ క్యాస్కేడ్ స్టైల్ షీట్స్. సో ఇదేం చేస్తుంది అంటే ఇలా ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసి వదిలేస్తే సరిపోతుందా? ఇలా స్ట్రక్చర్ క్రియేట్ చేసి వదిలేసాం అనుకోండి, మనకి అది ఎలా కనిపిస్తుంది? ఇక్కడ నా దగ్గర ఒక పేజ్ ఉంది. ఇది కొంచెం చూడండి, ఇది ఎలా ఉంది ఇప్పుడు? ప్లెయిన్ వ్యూలో ఉంది. మీరు ఇది కూడా చూడొచ్చు. ఇంతకుముందు ఉండేది వెబ్సైట్ అది. ఇలాగా ఇలాగా ఏం జస్ట్ సిఎస్ఎస్ లేకుండా మీరు వదిలేశారు అంటే జస్ట్ ఇలా ఒక స్ట్రక్చర్ వచ్చేసి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే సర్చ్ స్టోరెన్స్ అంటే సర్చ్ చేయడం, సర్చ్ బార్, చెక్ బాక్సెస్, ఇలాగా వీటికంటూ ఒక బ్యూటిఫుల్ అపీలింగ్ అనేది ఉండదు. సో అలా బ్యూటిఫుల్ అపీలింగ్ క్రియేట్ చేసుకుని మనకి ఫైల్స్ యాక్సెస్ చేయడానికి నీట్ గా డిస్ప్లే అవ్వాలి అంటే మనం యూజ్ చేసుకునేది సిఎస్ఎస్ అన్నమాట. సో ఈ సిఎస్ఎస్ అనేది నథింగ్ బట్ మనం సెర్చ్ బాక్సెస్ ఎలా హైలైట్ అవ్వాలి, సెర్చ్ బాక్సెస్ లో ఎలా డిస్ప్లే చేయాలి, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అన్నది, లేదా ఇప్పుడు మనం హోవర్ చేసినప్పుడు మనకు అక్కడ ఎలా కనిపించాలి, యూజర్ ఇంటర్ఫేస్ అన్నది ఆ వెబ్సైట్ లో ప్రతిదీ మనం చెక్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. మ్మ్,
చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ పేరు రావడం కానీ, లేదు అంటే ఈ నేమ్స్ ఇలాగా మెనూ హైలైట్ అవ్వడం కానీ, మనకు కావాలంటే థీమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా థీమ్ చేంజ్ చేయడం కానీ, ఇప్పుడు నేను ఈ కాంటాక్ట్ బటన్ మీద హోవర్ చేస్తున్నా. ఇలా హోవర్ చేసినప్పుడు ఇది కలర్ చేంజ్ అయ్యి బటన్ హైలైట్ అవుతున్నట్టు మనకి రావడం కానీ, ఇవన్నీ మనము సిఎస్ఎస్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. జనరల్ గా మీరు అలా చేయకపోతే మీకు ఆప్షన్స్ అనేవి ఇలా డిస్ప్లే అయిపోతూ ఉంటాయి. జస్ట్ ఇది హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్. సో ఈ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ కి సిఎస్ఎస్ కాంపోనెంట్స్ అనేవి యాడ్ చేయడం జరిగితే అవి మనకి ఇలాగ ఒక బేసిక్ ఒక మంచి వెబ్ యూజర్ అపీలింగ్ ఫార్మాట్ లో డిస్ప్లే అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి జావా స్క్రిప్ట్. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ ఏంటి అంటే మన పేజ్ లో ఇలాగ ఒక డైనమిక్ మూవ్మెంట్ ఉండాలి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పర్సన్ డైనమిక్ మూవ్మెంట్ అవ్వచ్చు. ఇక్కడ మనకి హాయ్ చెప్తున్నట్టు మూవ్మెంట్ కానీ, ఇంకా మనకి ఇలా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఈ డేటా మనకి డిస్ప్లే అవ్వడం కానీ, ఇదిగోండి ఇప్పుడు డేటా ఇలా వస్తుందా. ఇప్పుడు నేను ఇక్కడికి రావగానే ఎడ్యుకేషన్, ఇదిగోండి ప్రాజెక్ట్స్ ఇక్కడ ఇలా మనకి రావడం కానీ. సో ఇలా డైనమిక్ గా డేటా లోడ్ అవ్వడానికి జావా స్క్రిప్ట్ అన్నది యూస్ చేసుకుంటున్నాం అనమాట. సో వేరే ఎక్కడైతే స్ట్రక్చర్ ఉంటుందో ఒక స్ట్రక్చర్ ఫార్మాట్ లో డేటాని డైనమిక్ గా మూవ్ చేసుకోవడానికి మనకి జావా స్క్రిప్ట్ అనేది యూస్ఫుల్ అనమాట. సో బెస్ట్ ప్రాక్టీసెస్ అసలు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లో మనం వెబ్సైట్ డిజైన్ చేసినప్పుడు బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే మొబైల్ ఫస్ట్ అప్రోచ్. చెప్పాను కదా, ఎప్పుడు మనం వెబ్సైట్స్ అనేది డిజైన్ చేసుకున్నా సరే మనం మొబైల్ డివైజెస్ నే ముందు అజంప్షన్స్ లో పెట్టుకుని దానికి తగ్గట్టుగా రెస్పాన్సివ్ గా వెబ్సైట్స్ ని డిజైన్ చేయాలన్నమాట. తర్వాత పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్. ఫైల్ సైజెస్ అనేది మనకి ఎంత తక్కువలో ఉంటే అంటే మన ఫైల్లో కంటెంట్ కి సంబంధించింది మనం నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాయడం అది నెంబర్ ఆఫ్ లైన్స్ లో ప్రోగ్రామ్ రాయడం అనేది వేస్ట్ అన్నమాట. మనం ఏంటంటే ఆప్టిమైజ్ చేసుకోవాలి, రీయూజబుల్ చేసుకోవడానికి కోడ్ ని ట్రై చేయాలన్నమాట. సో అలాగా మనం రీయూజబుల్ లో కోడ్ రాసుకున్నప్పుడు మనకి ఫైల్ సైజ్ అనేది తగ్గుతుంది. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంకా ఫాస్టెస్ట్ గా మనకి ఛాన్స్ అవుతుంది. దాంట్లో నుంచి డేటా ఫెచ్ చేయడానికి కూడా చాలా ఫాస్ట్ గా పాసిబుల్ ఉంటుంది అనమాట. తర్వాత క్రాస్ బ్రౌజర్ కంపాటబిలిటీ. ఇప్పుడు మనం క్రోమ్ బ్రౌజర్ నుండి టెస్ట్ చేస్తున్నాం కదా, అందరూ క్రోమ్ బ్రౌజర్ వాడతారని అనుకోకూడదు. ఎందుకంటే కొంతమంది సఫారీ వాడచ్చు, ఇంకొంతమంది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వాడచ్చు, కొంతమంది బ్రేవ్ వాడచ్చు, ఇంకొంతమంది డగ్గో వాడచ్చు, ఇంకొంతమంది మొజిల్లా ఫైర్ ఫాక్స్ వాడచ్చు. ఇలాగా డిఫరెంట్ సర్చ్ ఇంజిన్స్ అనేవి లేదా బ్రౌజర్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి ప్రతి బ్రౌజర్ లో కూడా మన యొక్క వెబ్సైట్ అనేది ప్రాపర్ గా వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత రెస్పాన్సివ్ వెబ్ డిజైన్. ఈ మన డివైస్ ని బట్టి కూడా రెస్పాన్సివ్ గా మన వెబ్సైట్స్ ని డిజైన్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో మొబైల్లో ఎలా అయితే వ్యూ చేయగలుగుతున్నావో యూజర్ ఎలిమెంట్స్ అనేవి ఒకదాని మీద ఒకటి ఓవర్ ల్యాప్ అవ్వకుండా టాబ్లెట్ లోనన్నా అలాగే చూపించాలి, ల్యాప్టాప్ లో కూడా అంతే క్లారిటీతో మనకి వెబ్సైట్స్ అనేవి డిస్ప్లే అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే మెయిన్ గా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అన్న వాళ్ళు ఇంకా డెవలప్ చేసుకోవాల్సిన స్కిల్స్ ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కొలాబరేషన్ విత్ అదర్ టీమ్స్. మీరు ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేస్తున్నప్పుడు మీరు బిజినెస్ టీమ్స్ తో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని ఉంటుంది అనమాట మీకు ఒకటి. SDLC. ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టార్టింగ్ ప్లానింగ్ అనేది జరుగుతుంది. ప్లానింగ్ లో ఏంటి అంటే మనకి ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలని చెప్పి ఒక క్లయింట్ వచ్చాడు అనుకోవచ్చు మీరు. సో ఆ క్లయింట్ మీకు తన రిక్వైర్మెంట్స్ ఇస్తాడు. సో ఆ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని ఎంతమంది రిసోర్సెస్ కావాలి లేదా ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ మీకు అవసరం అవుతాయని చెప్పేది
ప్లానింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. సో తర్వాత అనలిస్ట్ చేస్తారు. మీరు ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీ యూస్ చేసుకుంటే మనకి ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది, మనకున్న డేటా ప్రకారం మనం ఎంత టైంలో కంప్లీట్ చేయగలం ఏంటి అన్నది ఇక్కడ అనాలిసిస్ స్టేజ్ లో జరుగుతుంది అనమాట. నెక్స్ట్ డిజైన్ స్టేజ్. ఈ డిజైన్ స్టేజ్ లో ఏమవుతుందంటే మనం చెప్పుకున్నాం కదా, ఒక వెబ్సైట్ స్ట్రక్చర్ కానీ ఏదైతే ఉన్నాయో వాటికి ఒక కాపీ లైక్ ఒక డాక్యుమెంటెడ్ ప్రూఫ్ కింద డిజైన్ చేస్తారనమాట. సో ఏమేమి ఉండాలి వెబ్సైట్ లో అని చెప్పి మీరు ఒక హార్డ్ కోడెడ్ పేజ్ మీద రాయొచ్చు, లేదా కంటెంట్ కింద, లేకపోతే ఒక స్టోరీ కింద మీరు రాస్తారనమాట. అలా రాసింది మీరు డెవలప్మెంట్ ఫేజ్ కి పంపిస్తారు. ఈ డెవలప్మెంట్ లో బ్యాక్ ఎండ్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే మీరు ఇచ్చిన స్ట్రక్చర్ ని బట్టి మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఎలా కనిపించాలి, ఇలా కనిపించాలా, లేదు అంటే ఇంకొక టైప్ లో కనిపించాలా అని చెప్పి డిజైనింగ్ అనే ప్రాసెస్ అన్నది అంతా మనకి ఇక్కడ జరుగుతుంది అనమాట. ఈ డెవలప్మెంట్ స్టేజ్ లో జరుగుతుంది. సో ఇక్కడ మీరు ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయకపోతే ఈ ముందు టీమ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ డిజైన్ చేసే టీం వాళ్ళు అవ్వచ్చు, లేదా మీరు మీతో పాటు కోవర్క్ చేస్తున్న మీ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ వాళ్ళు అవ్వచ్చు. సో వీళ్ళతో ఎప్పటికప్పుడు మీరు కాన్స్టెంట్ కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేస్తూ డెవలప్మెంట్ అనేది చేయాలన్నమాట. లేదు అంటే మీరు క్రియేట్ చేసే ప్రోడక్ట్ ఒకటవుతుంది, అక్కడ రిక్వైర్మెంట్స్ లో ఉన్న ప్రోడక్ట్ ఇంకొకటి అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో కొలాబరేషన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అండ్ ఆల్. అండ్ కాన్స్టెంట్ లెర్నింగ్ అనేది మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. జస్ట్ మనం HTML, CSS, జావా స్క్రిప్ట్ వచ్చేసింది కదా, ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ అయిపోయిందని అనుకోకుండా ఇంకా డిఫరెంట్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అయినా, డిఫరెంట్ లైబ్రరీస్ అయినా సరే, ఏవి లేటెస్ట్ గా వస్తున్నాయో ప్రతిదీ ఎప్పటికప్పుడు ట్రెండ్స్ ని అప్డేట్ చేసుకుంటూ కొత్త యూజర్ ఇంటర్ఫేసెస్ ని లేదా కొత్త యూజర్ ఎక్స్పీరియన్స్ ని ఎలా ప్రొవైడ్ చేస్తున్నారో తెలుసుకుంటూ మనం కంటిన్యూస్ గా లెర్నింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో డిఫరెంట్ కెరీర్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి అంటే కామర్స్ లో, మార్కెటింగ్ లో మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా ఒకవేళ ఫ్రీలాన్సర్స్ కింద వర్క్ చేయాలి అనుకుంటే డిఫరెంట్ వెబ్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి, వాళ్ళు హైర్ చేసుకుంటారు ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ని. ఇంకా మోస్ట్లీ మన ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ యొక్క జాబ్ రోల్స్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ గా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ నేమ్ ఉంటుంది, లేదా UX డిజైనర్ అని ఉంటుంది, లేకపోతే ఇంకా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కింద కూడా కొన్నిసార్లు తీసుకుంటారు అన్నమాట వాళ్ళని. సో ఫైనల్ గా మన కన్క్లూజన్ కి వచ్చేసి ఏమిటి అంటే ఫ్రంట్ ఎండ్ అన్న వాళ్ళు మోస్ట్లీ విజువల్ అపీలింగ్ వెబ్సైట్స్ క్రియేట్ చేయడానికి క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. వీళ్ళు ఎంత బాగా ఎఫిషియెంట్ గా డెవలప్ చేస్తే కాంపోనెంట్స్ అన్నవి అంత ఈజీగా యూజర్ కి అర్థమవుతాయి అనమాట. తర్వాత వాళ్ళకి టెక్నికల్ స్కిల్ తో పాటుగా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ క్రియేటివ్ స్కిల్స్ ఉండాలి, ఇంకా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి, అండ్ వాళ్ళకి బాగా ఈ టెక్నాలజీస్ ఏవైతే వాళ్ళు డెవలప్ చేస్తున్నారో దాని మీద వాళ్ళకి గ్రిప్ అనేది ఉండాలన్నమాట. సో మెయిన్ రోల్ వచ్చేసి వీళ్ళు దేని మీద డెవలప్ చేస్తారంటే క్లయింట్ సైడ్ మీద డెవలప్మెంట్ జరుగుతుంది వీళ్ళది. ఇంకా వాళ్ళు వెబ్సైట్ ని యూజబిలిటీని టెస్ట్ చేస్తారు, అండ్ బ్రౌజర్ కంపాటబిలిటీని కూడా వాళ్ళు టెస్ట్ చేయడం అనేది ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ యొక్క మెయిన్ రోల్ అన్నమాట. అండ్ వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ అనేది ఇప్పుడు మనం ఎందులో చేరినా సరే ఈ టెక్నాలజీస్ నేర్చుకుంటే చేయొచ్చు. అండ్ మెయిన్ రిక్వైర్డ్ స్కిల్స్ అంటే బేసిక్ గా అసలు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలంటే ఉండాల్సిన స్కిల్స్ ఏంటి అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్, ఇంకా ఫ్రేమ్ వర్క్స్ బూట్ స్ట్రాప్, AngularJS, React.js, ఎంబర్, ఇలాంటివి బేసిక్ స్కిల్స్ అని ఇవన్నీ తెలిసి ఉండాలన్నమాట. అండ్ శాలరీ స్టార్టింగ్ లో ఇలా ఉంటుంది, డిఫరెంట్ వాళ్ళ సీనియర్స్ రోల్స్ ని బట్టి వాటిని బట్టి మనకి పర్స్పెక్టివ్ ఉంటుంది అనమాట. సో ఇది నార్మల్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ యొక్క స్కిల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇది జస్ట్ థియరీ మాత్రమే. మనం మళ్ళీ రేపు అసలు ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుంది, ఇంటర్నెట్ లో మనకి డిఫరెంట్ అసలు మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యింది, ఇంటర్నెట్ లో నుంచి డేటా ఎలా ఫెచ్ చేస్తున్నాము యూజింగ్ దిస్ యూజర్ ఇంటర్ఫేస్ అన్నది మనం డిస్కస్ చేసుకుందాం. సో మోస్ట్లీ మనం ఈ థియరిటికలే కాబట్టి తక్కువ టైంలోనే కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఆన్ మండే నుంచి మనకి థియరిటికల్ తో పాటుగా ప్రాక్టికల్ కూడా ఉంటుంది కాబట్టి 2 hours అనేది మనం జస్టిఫై చేసుకోవచ్చు అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. నో సార్. చెప్పండి. నో అంటున్నా సార్. నో అంటున్నారా? ఓకే.
హలో సార్ అన్నారేమో అన్నట్టు వినిపించింది. సో ఓకే అండి, మీరేం చేస్తారు అంటే ఇవాళ ఏం చేయక్కర్లేదండి. సో రేపు మనం ఐపీఏ వాటి గురించి చెప్పుకున్న తర్వాత హెచ్టిఎంఎల్ మీద మీకు చిన్న టాస్క్ ఇస్తాను. సో దాన్ని బట్టి మనం హెచ్టిఎంఎల్ ఎంత ఫాస్ట్ గా కవర్ చేసుకోవచ్చు అన్నది రేపటి క్లాస్లో చూసుకుందాం. సో ఇప్పుడైతే మనం క్లాస్ అనేది కంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Thank you, sir.